శక్తి, చైతన్య శక్తి మరియు జ్ఞానం అనేవి స్థిరంగా నిలకడగా ఉండజాలవు. అవి నిరంతరము పరిణామం చెందుతూ పురోగమిస్తూ ఉంటాయి. అలాగే జ్ఞాని కూడా స్థిరంగా నిలకడగా ఉండలేడు. నిరంతరము చైతన్య పరిణామం చెందుతూ పురోగమిస్తుంటాడు. ఆధ్యాత్మిక పురోగతి అనేది ఎప్పటికీ చైతన్య పరిణామం చెందుతూ విస్తరించే ప్రక్రియ. ఇది ఎప్పటికీ ఆగిపోయే ప్రక్రియ కానే కాదు. చైతన్య పరిణామం అంటే ద ఎవల్యూషన్ ఆఫ్ కాన్షియస్నెస్ అనేది ఒక లక్ష్య సాధన కాదు. అది ఒక ధర్మం, ప్రకృతి సహజమైన ఒక గుణం. ఈ విశ్వ సృష్టిలో ప్రతి ఆత్మశకలానికి, ప్రతి జీవాత్మకు తప్పనిసరిగా ఉంటున్న ఒక ప్రక్రియ, ఒక పరిణామం. మీ ఆత్మశక్తి యొక్క కృప, అనుగ్రహం వలనే ఈ జన్మలో ఈ దేహమును తీసుకోవటం జరుగుతుంది. జీవజాతులన్నింటి యొక్క చైతన్య పరిణామం మరియు పురోగతి వాటి వాటి అంతరంగంలోని ఆత్మశక్తి యొక్క కృపా కటాక్షాలతోనే సంభవిస్తూ ఉంటాయి. భూభౌతిక తలములో భౌతిక జీవిత అనుభవాలను సృష్టించుకొని వాటి ద్వారా ఆధ్యాత్మిక చైతన్య పరిణామం చెందుటకు దేహం అనే వాహనాన్ని ప్రతి జీవాత్మ ఎంచుకుంటుంది. భూభౌతిక ధాతువులతో, ఆధ్యాత్మిక శక్తితో, చైతన్య శక్తితో గత అనేక జన్మల నుంచి పొందుతూ వస్తున్న జ్ఞానంతో జీవాత్మల యొక్క దేహముల నిర్మాణం ఉంటుంది. నేను మరి నా తండ్రి ఒక్కటే అని జీసస్ క్రైస్ట్ చెప్పిన మహావాక్యం గురించి మీకు తెలుసు కదా. నేను అంటే ఈ దేహం, మరి నా తండ్రి అంటే ఈ దేహములో ఇమిడి ఉన్న ఆత్మశక్తి అని అర్థం. ఈ ఆత్మయే ఆ బ్రహ్మ పదార్థమై ఉన్నది. ఎంతో మహిమాన్వితమైన అర్థము, పరమార్థం కోసం ఈ దేహమును వాహనంగా తీసుకొని ఆత్మశకలం ఈ భూమి మీద జన్మ తీసుకుంటుంది. చావు పుట్టుక అనేవి శ్వాస నిశ్వాసల లాంటివి. శ్వాస అనేది మీ దేహంలోకి వస్తుంది, మళ్ళీ బయటికి వెళ్ళిపోతుంది. ఈ శ్వాస అనేది ఈ దేహాన్ని నడిపిస్తూ ఉంటుంది. అలాగని శ్వాస అనేది మీరు కాదు. శ్వాస అనేది ఈ దేహాన్ని నడిపించే ఒక ప్రక్రియ. అలాగే ఈ జీవితంలో చావు పుట్టుకలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అట్లాగని ఈ చావు పుట్టుకలు అనేవి మీరు కాదు. చావు పుట్టుకల మధ్య నడిచే జీవితాలు మీ సొంతం కావు. జ్ఞానము మరి ఆధ్యాత్మిక పురోగతి ఆయా జీవితాల ద్వారా వృద్ధి చెందుతూ ఉంటాయి. అవి మాత్రమే ఈ ఆత్మకు సొంత ఆస్తులు. అంతే తప్ప ఆయా జీవితాలు శ్వాస నిశ్వాసల వలె మీ ఆత్మశక్తితో సంబంధాన్ని కలిగి ఉండవు. ఈ జన్మలో తీసుకున్న ఈ దేహము మీ సొంతం కాదు. ఇది కేవలం ఒక వాహనం మాత్రమే. అనేక జీవకణాలన్నీ దేహములోని ఒక అవయవంగా రూపొందినట్లుగానే ఈ జీవకణాల ఆత్మశకలాలన్నీ కలిపి ఒక ఆత్మగా రూపొందుతాయి. దేహాన్ని ఆవరించి ఉన్న ఈ ఆత్మ కోటానుకోట్ల జీవకణాల యొక్క ఆత్మశకలాల సముదాయం. మీ దేహంలో ప్రతి క్షణము జీవకణాలు పుడుతూ ఉంటాయి మరియు చచ్చిపోతూ ఉంటాయి. అంటే ఆత్మశకలాలు ప్రవేశిస్తూ ఉంటాయి మరియు నిష్క్రమిస్తూ ఉంటాయి. అయితే ఈ ఆత్మ మటుకు దేహమును వాహనంగా తీసుకొని చైతన్య పరిణామం చెందుతూ ఉంటుంది. ఆత్మశకలాలు ప్రతి క్షణము ప్రవేశించటము మరియు నిష్క్రమించటము జరుగుతూ ఉన్నప్పటికీ దేహాన్ని లోపల నుంచి మరియు వెలుపల నుంచి ఆవరించి ఉన్న ఆత్మ జీవకణాల యొక్క ఆత్మశకలాలను అన్నిటినీ సమన్వయం చేసుకుంటూ నిత్యము నిరంతరము ఆధ్యాత్మికంగా పురోగమిస్తూ ఉంటుంది. భూమి అనేక క్షేత్రాలలో మీరు ఏది అనుకుంటే అది సాధించగలరు. అనేక విషయాలకి ప్రబలమైన నిదర్శనం మీ భౌతిక దేహమే. భూమి మీద జన్మ తీసుకోక మునిపే మీ సంకల్పశక్తి, ఆలోచన శక్తితో ఎలాంటి భౌతిక దేహం కావాలో ముందుగానే నిర్ణయించుకొని భూమి మీద ప్రవేశించడం జరిగింది. మీకు సృజనాత్మక శక్తి అంటే ద క్రియేటివ్ ఎనర్జీ అపరిమితంగా ఉంది మరియు మీ ఆలోచనలను భౌతిక సంఘటనలుగా, భౌతిక వస్తువులుగా వాస్తవ రూపం చెందించగలరు అని చెప్పటానికి గల ప్రత్యేకమైన ఉదాహరణ మీ దేహం. ఈ భౌతిక తలములో దేహమును సృష్టించుకున్నది మీరే. భూమి మీద చైతన్య పరిణామము, ఆధ్యాత్మిక పురోగతిని చెందటానికి ఒక దేహమును సృష్టించుకున్న మీకు అసాధ్యం అంటూ ఏముంటుంది? ఆత్మశక్తికి పరిమితులు అంటూ ఏమీ లేవు. ఆత్మశక్తి అపరిమితమైనది. 3 డైమెన్షనల్ ప్లేన్. ఈ భూక్షేత్రములో ఆత్మ యొక్క ఆధ్యాత్మిక చైతన్య పరిణామ పురోగతికి ఈ దేహం అత్యావశ్యకం. అందుకే జీవాత్మలు భూతలములో దేహమును తీసుకుంటున్నాయి. భౌతిక సంఘటనలను, భౌతిక వస్తువులను సృష్టించడం ద్వారా ఆధ్యాత్మిక జ్ఞాన విస్తరణకు దేహం అవసరమవుతుంది. జీవితానుభవాలను సృష్టించుకోవడానికి సంకల్పాలు తప్పనిసరి. సంకల్పాలు లేకుండా, లక్ష్యం అనేది లేకుండా, వాంఛించకుండా ఏదీ జీవితంలో ప్రవేశించదు. వాంఛలు, సంకల్పాలు, కోరికలు, భయాలు
అనుమానాలు, లక్ష్యాలు, సందేహాల ద్వారా ఆలోచన తరంగాలను వెలువరించి జీవితానుభవాలను సృష్టించుకుంటున్నారు. దేహం అంటే మాంసపిండంతో ఇమిడి ఉన్న ఆత్మ, ద సోల్ ఇన్ ఫ్లెష్. జీవాత్మలు మానవులుగా జన్మలు తీసుకున్న ఈ భౌతిక దేహంతో ఆధ్యాత్మిక ప్రగతి మరియు చైతన్య పరిణామం చెందుతూ ఉంటాయి. దేహం అనేది ఎంతటి మహిమాన్వితమైనదో ఇప్పుడు అర్థమైందా? దేదీప్యమానమైన ఈ ఆత్మశక్తి తనకు తానుగా చైతన్య పరిణామం చెందటానికి ఈ దేహం అనే వాహనం ద్వారా సంకల్పాలను వ్యక్తపరిచి జీవితానుభవాలను సృష్టించుకుంటుంది. స్వతంత్ర ఇచ్ఛ అంటే ఫ్రీ విల్ మరియు సంకల్పశక్తి అనేవి ప్రతి ఆత్మ కూడా సహజ సిద్ధంగా ప్రకటన చేసి భూతలములో జీవితానుభవాల ద్వారా ఆధ్యాత్మిక చైతన్య పరిణామం చెందుతూ ఉంటుంది. యు ఆర్ హియర్ టు ఎంజాయ్, ఎక్స్ప్రెస్ అండ్ ఎక్స్పీరియన్స్ త్రూ ద ఫిజికల్ బాడీ. యు ఆర్ హియర్ టు ఎయిడ్ ఇన్ ఎక్స్పెన్సివ్ ఆఫ్ క్రియేటివ్ కాన్షియస్నెస్. యు ఆర్ నాట్ హియర్ టు క్రై ఫర్ ద మిజరీస్ ఆఫ్ హ్యూమన్ కండిషన్స్. ఈ దేహం ద్వారా ఆస్వాదించి వ్యక్తం చేసి అనుభవం పొందటానికి ఇక్కడ జన్మ తీసుకొని ఉన్నారు. సృజనాత్మకమైన చైతన్య శక్తి వ్యాప్తి చెందించి పరిణామం పొందటానికి ఇక్కడ జన్మ తీసుకొని ఉన్నారు. అంతే తప్ప మానవునికి ఉన్న దైన్య పరిస్థితులను చూసి ఏడవటానికి ఇక్కడికి రాలేదు. ఈ దేహం చాలా గొప్పది, ఎంతో మహిమాన్వితమైనది. ఈ దేహమే దేవాలయం. దేహంలో నివాసం ఉంటున్న ఈ జీవుడే దేవుడు. ఈ నాగరికత, ఈ సమాజము, ఈ భౌతిక వాతావరణం, ఈ కళలు, ఈ సాహిత్యాలు, ఈ శాస్త్ర సాంకేతిక రంగాలు, ఇంకా ఈ భూమి మీద ఉన్న సమస్త భౌతిక సంఘటనలను సృష్టించడానికి దేహమనే వాహనం జీవాత్మలకు తప్పనిసరి. ఏ సృజనాత్మక చైతన్య శక్తి అయితే వీటన్నిటిని కలగజేస్తుందో అదే శక్తి మీ దేహం యొక్క ఆరోగ్యాన్ని కూడా సర్వకాల సర్వావస్థలలోనూ సంరక్షిస్తుంటుంది. వీటన్నింటినీ నడిపిస్తున్నది మీ అంతరంగంలోని ఆ దైవిక శక్తే. దేహం అనే శిల్పమును సృష్టించుకుంటున్న శిల్పి మీరే. దేహమును సృష్టించగల శిల్పశాస్త్రము ప్రతి మానవుడికి సహజసిద్ధంగా ఉంటుంది. అలాగే జీవితంలో ఎలాంటి భౌతిక సంఘటనలనైనా సృష్టించగలిగే, ఎలాంటి సవాళ్ళనైనా ఎదుర్కొనగలిగే శిల్పశాస్త్రము సహజ సిద్ధంగా మీ అంతరంగ ప్రపంచంలో పొందుపరిచి ఉంది. చర్మచక్షువులకు కనిపించేది బాహ్య ప్రపంచం. కళ్ళు మూసుకొని ఊహాశక్తి మరియు అంతరేంద్రియాలతో దర్శించేది అంతరంగ ప్రపంచం అని అర్థం చేసుకోవాలి. ఈ విశ్వంలో ఏ మనిషి కానీ ఏ జీవాత్మ కానీ నిస్సహాయ స్థితిలో లేదా దిక్కుతోసని స్థితిలో జీవించవలసిన పరిస్థితులు సంభవించవు. ప్రతి మనిషికి సర్వకాల సర్వావస్థలలో వారి అంతరంగ ప్రపంచంలోని దైవ పదార్థం నుండి రక్షణ మరియు గైడెన్స్ ఉంటుంది. ఏ మనిషి కూడా నిరాశకర దృక్పథాలను కలిగి ఉండటం శ్రేయస్కరం కాదు. ఈ విశ్వములో అపారమైన ఐశ్వర్యము, అపారమైన శక్తి ఉందని, జీవితంలో పొందవలసిన సమస్త అనుభవాలు అంతరంగం నుంచి సంకల్ప శక్తి, ఊహాశక్తి ద్వారా పొందవచ్చుననే ఆశావహ నమ్మకాలను అన్ని వేళలా కలిగి ఉండండి. అంతా మంచికే, ఆల్ ఈజ్ వెల్ అనే భావనను ఎప్పుడూ కలిగి ఉండండి. అనారోగ్య సమస్య ఎదురైనప్పుడు లేదా సమస్యలు, కష్టాలు ఎదురైనప్పుడు, ప్రమాదాలు ఎదురైనప్పుడు అవి మరింతగా దిగజార్చుతాయనే భయాందోళనలతో కుంగిపోకండి. మీ ఆత్మశక్తి ఎల్లవేళలా మిమ్ములను సంరక్షిస్తూనే ఉంటుందనే ప్రగాఢమైన నమ్మకంతో ఉన్నట్లయితే సవ్యమైన జీవిత సంఘటనలు మీ జీవితంలో చోటు చేసుకుంటాయి. మీ ఆలోచన దృక్పథమును బట్టి మీ జీవితంలో భౌతిక సంఘటనలు ఆకర్షించబడుతూ ఉంటాయి. మీరు కలిగి ఉన్న నెగిటివ్ ఆలోచనలు ఇలా ఉంటాయి. మీరు అనారోగ్యంతో ఏదైనా జబ్బుతో బాధపడుతున్నారా? ఆ జబ్బు మరింతగా బాధిస్తుందని, ఆరోగ్యం మరింతగా క్షీణిస్తుందని ఆందోళనలకు గురి అవుతున్నారు. ప్రాంతాల మధ్య, దేశాల మధ్య ప్రజలలో ద్వేషం ఉంటుందా? ఈ ద్వేషం మరింతగా బలపడి యుద్ధానికి, విధ్వంసానికి దారితీస్తుందని భయాందోళనలకు లోనై ఆలోచన తరంగాలను వెలువరిస్తున్నారు. దుర్భిక్ష పరిస్థితులు మరియు ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు మానవజాతి తుడిసిపెట్టుకుపోతుందేమోనని భయాందోళనలతో నిరాశాకర ఆలోచనలు అంటే నెగిటివ్ థాట్స్ వెదజల్లుతున్నారు. ఎయిడ్స్, కలరా, మలేరియా లాంటి వ్యాధులు మానవజాతిలో ఇంకా ఎక్కువగా విస్తరిస్తాయని, అంటువ్యాధులు అతివేగంగా విస్తరించి మానవజాతిని హరించి వేస్తాయని భయాందోళనలతో నెగిటివ్ ఆలోచనలు వెదజల్లుతున్నారు. ఇలాంటి నెగిటివ్ ఆలోచనలను ప్రస్తుత సమాజంలో అత్యధికులు కలిగి ఉన్నారు. ఇలాంటి నిరాశాకర భావనల వల్ల ప్రకృతి నుంచి సహజ సిద్ధంగా వచ్చే రక్షణ,
మానవుడికి సహజంగా సంప్రాప్తించే ఆనందం మరియు దేహానికి గల పటిష్ట ఆరోగ్య వ్యవస్థను ఆటంకపరచడం సంభవిస్తుంది. ఇలాంటి భావనలు ఆశావహ దృక్పథాన్ని, జీవితం పట్ల ఆశను, ఆనందాన్ని ఆటంకపరుస్తాయి. కనుక మానసికంగా, భౌతికంగా, బుద్ధిపరంగా, భావనల పరంగా ఈ విశ్వం అనేది జీవితంలో కావలసిన వాటన్నిటినీ సమకూరుస్తుందనే నమ్మకంతో ప్రతి మానవుడు జీవిత ప్రయాణాన్ని కొనసాగించాలి. నేటి ప్రపంచంలో ఉంటున్న మెజారిటీ జనాభా పరస్పర విరుద్ధమైన భావాలతో జీవిస్తున్నారు. ఒకవైపు జీవితం పట్ల ఆశావహ దృక్పథం కలిగి ఉంటూనే మరోవైపు భవిష్యత్తులో ఏమవుతుందోననే భయాందోళనలకు గురి అవుతున్నారు. ఒకవైపు పటిష్టమైన ఆరోగ్యం పట్ల నమ్మకం ఉంచుతూ మరోవైపు ప్రస్తుత కాల పరిస్థితులలో భయంకరమైన వ్యాధులకు గురి అయి చనిపోతామని భయాందోళనలకు గురి అవుతున్నారు. ఇలాంటి పరస్పర విరుద్ధ భావనల వల్ల భౌతిక, మానసిక, బౌద్ధిక, భావోద్వేగ సంఘటనలకు గురి అవటము, పర్యవసానంగా జీవిత వికాసము, జీవితంలో ఆనందం కోల్పోవటము సంభవిస్తుంటుంది. కేవలం ఆశావహ దృక్పథమును మాత్రమే కలిగి ఉండవలసిందని ఇప్పటికీ ఎన్నోసార్లు నేను చెప్పటం జరిగింది. దేశంలో పరిస్థితులు ఏమవుతాయో, ప్రపంచంలో మార్పులు ఎలా మారుతాయో, మున్ముందు క్రొత్త వ్యాధులు పుట్టుకొస్తాయేమో, దేశాల మధ్య యుద్ధాలు జరిగి అపారమైన ప్రాణ నష్టం సంభవిస్తుందేమో, భూకంపాలు, సునామీ, అగ్నిపర్వతాలు, తుఫానులు వంటి ప్రకృతి వైపరీత్యాలు మానవ జీవితాన్ని అస్తవ్యస్తం చేస్తాయేమో, ప్రపంచ ఆర్థిక పరిస్థితులు జీవన విధానాన్ని దెబ్బతీస్తాయేమో. ఇలాంటి నిరాశాకర దృక్పథాన్ని కలిగి ఉండటం ఎంతమాత్రము వివేకవంతం అనిపించుకోదు. ఆత్మజ్ఞానం లేనివారు, జీవితం పట్ల నమ్మకం లేనివారు, జీవితంలో ఎప్పుడూ దుర్భర పరిస్థితులు ఉంటాయని మరియు జీవితం ఒక శాపంగా భావించేవారు ఇలా నిరాశాకర దృక్పథమును కలిగి ఉంటారు. ఇలాంటి వారు వారి ఆత్మశక్తిని గుర్తించరు. వారి అంతరంగంలోని అపరిమితమైన శక్తి సామర్థ్యాల గురించి వారికి తెలియదు. జీవితాన్ని నరకప్రాయంగా భావిస్తూ ఉంటారు. దేహానికి గల సహజ సిద్ధమైన పటిష్ట ఆరోగ్య రక్షణ వ్యవస్థను వారు విశ్వసించటం లేదు. వారు ఈ లోకంలో అన్నింటిలోనూ లోపాలను వెతుకుతుంటారు. వారు జీవితంలో చోటు చేసుకునే అనేక సంఘటనలను అనుమానంతో, భయాందోళనలతో చూస్తూ ఉంటారు. ఇలాంటి భావనలే మీ దేహం యొక్క ఆరోగ్య రక్షణ వ్యవస్థను దెబ్బతీస్తాయి. దేహం తనకు గల సహజ సిద్ధమైన రోగనిరోధక వ్యవస్థ కోల్పోవటం జరుగుతుంది. ఇలాంటి భావనల వల్ల దేహంలోని కండరాలు బిగుసుకుపోవటము, రక్తం సరఫరా సక్రమంగా జరగకపోవటము, జీవకణాల మధ్య జీవశక్తి సరఫరా సవ్యంగా లేకపోవటము, దేహములోని అవయవాలకు జీవశక్తి మరియు ప్రాణశక్తి సరఫరాలో ఆటంకం ఏర్పడటము సంభవిస్తూ ఉంటాయి. వీటి పర్యవసానంగా దేహానికి వ్యాధులు సంక్రమిస్తాయి. అంతేకాదు, ఇలాంటి నిరాశాకర భావనల వల్ల కొన్ని పరిస్థితుల్లోనైతే యాక్సిడెంట్స్ను ఆకర్షించి దేహంలోని కొన్ని అవయవాలను కోల్పోవటం సంభవిస్తూ ఉంటుంది. జీవితాన్ని చూడాల్సింది సంశయాలతో, భయాందోళనలతో కాదు, పరిపూర్ణమైన నమ్మకంతో, ఆశావహ దృక్పథంతో చూడటం మీరు సాధన చేయవలసి ఉంటుంది. అప్పుడు మాత్రమే దేహము తనకు గల సహజ సిద్ధమైన ఆరోగ్య రక్షణ వ్యవస్థను బలపరుచుకుంటుంది. ఈ విశ్వం సర్వవేళలా దేదీప్యమానంగా ప్రకాశిస్తూ ఉంటుంది. జీవాత్మలన్నింటిలోనూ ఈ విశ్వశక్తి నింపబడి ఉంది. ఈ విశ్వం ఎప్పుడూ మీ ఆలోచనలకు, ఆకాంక్షలకు అనుగుణంగా ప్రతిస్పందిస్తూ ఉంటుంది. బాహ్య ప్రపంచం నుంచి ప్రమాదం పొంచి ఉందని భయపడేవారు, నిత్యము అనుమానము, భయాందోళనలతో ఉండేవారు తమ అంతరంగంలోని ఆత్మశక్తి యొక్క అనంతమైన శక్తి సామర్థ్యాల గురించి తెలుసుకోలేరు. అలాంటి వారు వారి జీవితంలో దేహమునకు గల సహజ సిద్ధమైన ఆరోగ్య రక్షణ వ్యవస్థను విశ్వసించరు. వారు ప్రతి క్షణము వ్యాధులతో లేదా ఏదైనా ప్రమాదంతో జీవించాల్సి వస్తుందేమోనని భయపడుతుంటారు. ఆధ్యాత్మిక జ్ఞానం లేకపోవటం వల్ల వారు ఇలా భావిస్తుంటారు. నెగిటివ్ భావనలు కలిగి ఉంటున్న వారు ఆత్మశక్తితో సమస్యల పరిష్కారానికి ప్రయత్నించకుండా బాహ్య ప్రపంచంలో కుంటి సాకులు వెతుకుతున్నారు. ఒక చిన్న పిల్లవాడు పాఠశాలలో పరీక్షలను తప్పించుకోవటానికో లేదా మరో కారణంతోనో తన మోకాలు చిప్పకు గాయం చేసుకొని దానిని తన తల్లిదండ్రులకు ఒక సాకుగా చూపి స్కూలు మానేస్తాడు. స్కూలులో పరీక్షలను తప్పించుకోవటము లేదా మరో కారణంతో పోలిస్తే ఈ మోకాలు చిప్పకు చేసుకున్న గాయం చాలా చిన్నదిగా ఆ చిన్న పిల్లవాడికి అనిపిస్తుంది. ఇక్కడ విషయం ఏమిటంటే ఒకదాని నుంచి తప్పించుకోవటానికి మరొక దానిని జీవితానుభవంగా స్వీకరించాడు.
అలాగే పెద్దవారు కూడా ఆఫీసులో పని తప్పించుకోవడానికి ఇంకొక సంఘటనను కుంటు సాకుగా తీసుకుంటుంటారు. ఇలా కుంటి సాకులతో జీవితానుభవాలను వేరే దిశలో సృష్టించుకుంటుంటారు. ఇది అవమానకరంగా ఆత్మగౌరవాన్ని భంగపరిచేదిగాను వారికి అనిపిస్తూ ఉంటుంది. కానీ తెలుసో తెలియకో ఒక సంఘటన నుంచి తప్పించుకోవటానికి మరో సంఘటనలోకి ఇరుక్కుంటారు. ఈ విధంగా జీవిత సంఘటనలను ఆకర్షించటంలో నియంత్రణ కోల్పోవటము, వాటి ఫలితంగా దుర్భర పరిస్థితులను ఎదుర్కోవటము సంభవిస్తూ ఉంటుంది. ఈ విధంగా మనుషులు వారికున్న శక్తి స్థాయిలు మరియు ఫ్రీక్వెన్సీ స్థాయిలలో తప్పించుకునే తత్వం అలవడిపోయి అది ఒక అలవాటుగా మారిపోతుంటుంది. జీవితంలో ఎదురవుతున్న అన్ని సంఘటనలకు తామే బాధ్యులమనే విషయాలను వారు అంగీకరించరు. అన్ని కారణాలను బాహ్య ప్రపంచంలో వెతుకుతుంటారు. బాహ్య ప్రపంచ పరిస్థితుల వల్ల తమ జీవితాలు ఇలా తయారయ్యాయని వారు బాధపడుతూ ఉంటారు. జీవితానుభవాలను మీ ఇచ్ఛాపూర్వకంగా సృష్టించుకుంటున్నారు. మీ సంకల్పాలు అంటే ఆలోచనలే మీ వాస్తవాన్ని సృష్టిస్తున్నాయి. రూబర్డ్ ఇక్కడ జెన్ రాబర్ట్స్ విషయంలోనూ ఇదే జరిగింది. తన యొక్క సృజనాత్మక శక్తిని సంఘటనల సృష్టికి వినియోగించటానికి ఆమె తీవ్రమైన అనారోగ్యమును సృష్టించుకుంది. తీవ్ర అనారోగ్యంతో కదలలేని స్థితిలో ఉండేటట్లుగా తన వాస్తవాన్ని సృష్టించుకుంది. ఈ తీవ్ర అనారోగ్యంతో బాటుగా రచనా నైపుణ్యం వైపు, మనోశక్తిని ఛానలింగ్ ప్రక్రియకు వినియోగించడం కోసం తన శక్తిని కేంద్రీకరించింది. ఆ దిశలో ఆమె సఫలమైంది. ఆమె తనకు పటిష్టమైన ఆరోగ్యం కోసం ఇప్పుడున్న వ్యాధులు నయం అయ్యేందుకు శక్తిని కేంద్రీకరించినట్లయితే ఆమె ఆరోగ్యం చక్కబడుతుంది. ఇప్పుడున్న తీవ్ర అనారోగ్యం నుంచి అతి త్వరగా బయటపడగలుగుతుంది. దేనికైనా సరే సంకల్పం అనేది ఉండి తీరాలి. ఇది తప్పనిసరిగా జరిగి తీరుతుంది అనే భావననే సంకల్పం అని అంటారు. దేహంలోని సూక్ష్మాతి సూక్ష్మమైన అన్ని కణాలు జీవ చైతన్య శక్తి పరంగా ఒకదానితో ఒకటి అనుసంధానం కలిగి ఉంటాయి. ఉదాహరణకు కంటిలోని ఒక జీవకణం దేహములోని ఇతర అవయవాలలోని జీవకణాలతో అనుసంధానాన్ని కలిగి ఉంటుంది. దేహంలోని జీవకణాలన్నింటి మధ్య సమన్వయంతో సహాయ సహకారాలు ఉంటాయి. వాటి మధ్య జీవశక్తి ప్రసారం నిరంతరము కొనసాగుతూ ఉంటుంది. దేహంలోని అన్ని అవయవాలలో జీవరసాయనిక చర్యలు ఏవేవి జరుగుతున్నాయో దేహంలోని ప్రతి జీవకణానికి తెలుస్తూ ఉంటుంది. దేహము తన ఆరోగ్య రక్షణ వ్యవస్థను కాపాడుకోవటంలో తక్షణ స్పందనను కలిగి ఉంటుంది. మీ మనస్సు నుంచి వెలువడే నెగిటివ్ ఆలోచనల నుండి దేహం తన ఆరోగ్య వ్యవస్థను కాపాడుకుంటూ ఉంటుంది. కానీ ఈ నెగిటివ్ ఆలోచనలు అనేక రెట్లు అయినప్పుడు, ఈ నెగిటివ్ ఆలోచనల పరంపర ఎక్కువ కాలం కొనసాగినప్పుడు అది ఒక బలమైన నమ్మక వ్యవస్థగా రూపొందటం వల్ల కాన్షియస్ మైండ్ ప్రభావానికి ఈ దేహం లోనవుతుంది. దీని ఫలితంగా దేహం యొక్క ఆరోగ్య వ్యవస్థ క్షీణించటము, వ్యాధులు సంక్రమించటము సంభవిస్తాయి. పుస్తకాన్ని ఎలా చదవాలో, వస్తువును ఎలా చూడాలో అనే ప్రక్రియను కళ్ళకు ప్రత్యేకంగా సాధన చేయవలసిన అవసరం లేదు. అలాగే కాళ్ళు నడకను ఎలా సాధన చేయవచ్చో ప్రత్యేకంగా బోధించవలసిన అవసరం లేదు. మీ యొక్క అసంబద్ధమైన నమ్మక వ్యవస్థ వల్ల మీ దేహమునకు గల సహజ సిద్ధమైన ఆరోగ్య రక్షణ వ్యవస్థ బలహీనమవుతుంది. పర్యవసానంగా వ్యాధులు సంక్రమిస్తున్నాయి. దేహం యొక్క ఆరోగ్య రక్షణ వ్యవస్థ మీ మనసుకు అతీతంగా, మీ భయాందోళనలకు అతీతంగా ఉంటూ సర్వస్వతంత్రంగా జీవచైతన్య శక్తి ప్రక్రియలను సంభవింపజేస్తూ ఉంటుంది. అయితే మీ నెగిటివ్ ఆలోచనలు అనేక రెట్లు పెరగటం వల్ల ఆరోగ్య వ్యవస్థను ప్రభావితం చేసి బలహీనపరుస్తున్నారు. వ్యాధి యొక్క సృష్టికర్త మీరే, అలాగే వ్యాధిని నయం చేసుకునే కర్త కూడా మీరే. ఈ విషయాన్ని బోధించడమే ఈ పుస్తకం యొక్క లక్ష్యం. దేహం యొక్క మహిమాన్విత శక్తిని మీరు విశ్వసించినట్లయితే దేహం తక్షణమే స్పందించి తన ఆరోగ్య రక్షణ వ్యవస్థను బలోపేతం చేసుకొని ఎటువంటి వ్యాధినైనా నయం చేసుకోగలదు. దేహంలోని మహిమాన్విత చైతన్య శక్తి గురించి మీకింకా సంపూర్తిగా బోధపడటం లేదు. ఆత్మశక్తి పట్ల అవగాహన, నమ్మకం లేని వారికి మూర్ఛ వ్యాధి సంక్రమిస్తుంది. లోకంలో అన్యాయము, విషాదము, అరాచకము ఎక్కువగా ఉంటున్నాయనే నమ్మకం వల్లను, ఈ లోకంలో దోషాలు ఉండకూడదని తప్పించుకుపోవటం వల్లను, ఇలా పరస్పర విరుద్ధమైన భావోద్వేగాలకు లోనవటం వల్ల వారి మెదడులోని నరాలలో విద్యుత్ వలయ విచ్ఛేదం సంభవిస్తుంది. దీని పర్యవసానంగా మూర్ఛవ్యాధి సంక్రమించటం జరుగుతుంది. వారు పరిపూర్ణతావాదంను విశ్వసిస్తూ ఉంటారు.
ఈ లోకంలోని అన్యాయాన్ని, విషాదాన్ని, అరాచకాన్ని తక్షణమే కూకటి వేళ్లతో సహా పెకిలించి వేయాలని ఉద్రేకపడిపోతూ ఉంటారు. వారు ఒకవైపు లోకములోని దోషాలను వెతుకుతూ ఉద్రేకపడిపోతూ ఉంటారు. మరోవైపు తమకు తాము పరిపూర్ణత్వమును కలిగి ఉండటం వల్ల మదనపడిపోతూ ఉంటారు. ఈ పరస్పర విరుద్ధతల వల్ల వ్యక్తిత్వాన్ని 2 లేక అంతకంటే ఎక్కువగా విభజించుకోవటం వల్ల మెదడులోని నరాలు విద్యుత్ వలయ విచ్ఛేదానికి లోనవుతాయి. దీనివల్ల వారికి మూర్ఛ వ్యాధి సంక్రమించటం జరుగుతుంది. ఆత్మశక్తితో జీవితంలో ఎదురయ్యే అన్ని సవాళ్లను పరిష్కరించుకోవచ్చు, కానీ ఆత్మశక్తి పట్ల వారికి విశ్వాసం అనేది ఉండదు. వ్యక్తిత్వాన్ని 2 లేదా అంతకంటే ఎక్కువగా విభజించుకొని ఉద్రేకాలకు లోనవుతుంటారు. పరస్పర విరుద్ధ భావాలతో మానసిక, శారీరక సంఘర్షణలకు లోనవటం, కొన్నిసార్లు అయితే ఎక్కువ ఉద్రేకానికి లోనవటం వల్ల శారీరక, మానసిక శక్తిని ఎక్కువగా పోగొట్టుకోవటం వల్ల మెదడులోని నరాలలో విద్యుత్ వలయ విచ్ఛేదం సంభవిస్తుంది. మామూలుగానైతే సంఘములో మేధావులుగా భావించబడుతుండేవారు తమకున్న ఈ తెలివితేటలు, నైపుణ్యాలు మరియు శక్తి సామర్థ్యాలు ప్రకృతి వరప్రసాదంగా తమకు మాత్రమే ప్రత్యేకంగా ఉన్నాయని తలపోస్తుంటారు. వారు ప్రత్యేకంగా భావించుకునే అత్యున్నతమైన తెలివితేటలు కొవ్వొత్తి వెలుగుతో సమానమని మరియు వారి అంతరంగ ప్రపంచంలోని ఇంటెలిజెన్సు సూర్యుడి తేజస్సుతో సమానమని వారు తెలుసుకుంటే అలా భావించడం జరిగేది కాదు. మూర్ఛ వ్యాధిని ఆకర్షించేవారు చేపట్టే ప్రతి పనిని చాలా సమర్థవంతంగా, నైపుణ్యంతో చేయాలని తపనతో ఉంటారు. దీని ఫలితంగా మెదడులోని నరాలు మరియు దేహము చాలా ఒత్తిడికి లోనవుతాయి. కొన్ని సందర్భాలలో అవమాన భారంతో కృంగిపోవటము, మరికొన్ని సందర్భాలలో భయాందోళనలకు లోనవటము జరుగుతూ ఉంటుంది. మూర్ఛ వ్యాధిని ఆకర్షించేవారు తమ మనసులో భావాలను సరియైన రీతిలో వ్యక్తపరచలేక చేపడుతున్న పనులలో నిపుణతను, సమర్థతను కనపరచలేమేమోనని లోలోన కుమిలిపోతుంటారు. భావ ప్రకటన అనేది ప్రమాదకరము మరియు చెడు కలిగించేదిగా ఉంటుందేమోనని ఆలోచిస్తూ ఉంటారు. ఏ కారణము లేకుండా కోపానికి, ఉద్రేకానికి లోనవుతూ ఉంటారు. ఇక్కడ పేర్కొన్న కారణాల యొక్క తీవ్ర పరిణామం మూర్ఛవ్యాధిగాను, అతి స్వల్ప పరిణామం నత్తిగాను వారికి సంక్రమించటం జరుగుతుంది. వారు మనసులోని భావాలను బయటకు వ్యక్తం చేయకుండా లోపలే అణుచుకుంటూ ఉంటారు. అన్ని భావాలను బయటకు వ్యక్తం చేయటం వల్ల ప్రమాదము, చెడు, దుఃఖము మొదలైనవి సంభవిస్తాయని ఆందోళన చెందుతూ ఉంటారు. మీ సమాజంలోని కవులు, కళాకారులు, రచయితలు, సంగీత విద్వాంసులు, నటీనటులు అంటే సినిమా, టీవీ రంగాల వాళ్ళు, రంగస్థల నటులు, శాస్త్ర సాంకేతిక వైద్య రంగాలలోని నిపుణులు, వారిలో చాలామంది మూర్ఛ వ్యాధిని కలిగి ఉంటారు. వారిలో చాలామందికి ఆత్మజ్ఞానం లేకపోవటం వల్ల, వారికున్న భావోద్వేగాలను సరి అయిన రీతిలో వ్యక్తీకరించలేకపోవటం వల్ల ఒక మూర్ఛ వేదనే కాకుండా ఇతరత్రా ప్రమాదకరమైన సంఘటనలు అంటే యాక్సిడెంట్స్, పెద్దగా గాయపడటము, ప్రమాదాలకు లోను కావటము, చివరికి మరణం సంభవించటము వంటివి ఎదుర్కొంటూ ఉంటారు. ఇలాంటి వారి జీవితంలో దురదృష్టకరమైన సంఘటనలను ఆకర్షిస్తుంటారు. ఇక చిన్నపిల్లలకు మూర్ఛ వ్యాధి రావటానికి కారణాలు: వారు జన్మ తీసుకున్న క్షణం నుంచే భూమి మీద గల మానవ చైతన్య శక్తితో అనుసంధానించబడటం వలన దేహం కూడా ఆ చైతన్య శక్తి పరిధిలోనే అలవాటు పడుతుంటుంది. ఇక్కడ జన్మ తీసుకుంటున్న ప్రతి శిశువు ఆత్మశకలమే. ఈ జన్మను తీసుకున్న క్షణము నుంచే ఇతర జన్మల భావోద్వేగాలకు క్రొత్త భావోద్వేగాలు చోటు చేసుకుంటాయి. భూమి మీద గల వాతావరణ పరిస్థితులు, ఉష్ణోగ్రత శిశువు దేహం మీద ప్రభావం చూపటం వల్లను మరియు ఈ జన్మలో ప్రారంభమైన భావోద్వేగాల ప్రభావం వలనను మెదడులోని నరాలు విద్యుత్ వలయ విచ్ఛేదంకు లోనవుతాయి. దాని ఫలితంగా మూర్ఛవ్యాధి సంక్రమిస్తుంది. వ్యాధి పుట్టుక, దానిని నయం చేయటము అనేది మీ నమ్మక వ్యవస్థ, ఆలోచన దృక్పథం నుండే సంభవిస్తుంది. వ్యాధి సృష్టికర్త మీరే అయినప్పుడు దానిని నయం చేయగల సృష్టికర్త కూడా మీరే. మీరు గత జన్మలలో చేసిన పాపాలు ఈ జన్మలోనూ వెంటాడి వేధిస్తాయని మతాలు, మత గ్రంథాలు మీకు బోధించాయి. ఈ దేహమే పాపాల పుట్ట అని మతాలు చెప్తున్నాయి. ఈ ఆత్మ జన్మ పరంపరల నుండి పాపాల చిట్టాను మోసుకొస్తుందని మీకు బోధించబడింది. ఈ బోధనలు అర్థరహితమైనవి. కానీ ఈ పుస్తకంలో ఆత్మ అనేది అపరిమితమైన శక్తి సామర్థ్యాలు కలిగి ఉందని, మహామూల చైతన్యం నుంచి వెలువడిన ఈ ఆత్మశకలం మహిమాన్వితమైనదని, ఈ జన్మలో ఆధ్యాత్మికంగా ఎంతో లక్ష్యము
మరియు పరమార్థంతో జ్ఞాన పురోగతి చెందవచ్చునని మీకు బోధించబడుతుంది. ఆధ్యాత్మిక చైతన్య పరిణామం చెందటానికి ఈ జీవితం ఒక శాపం కాదు, ఒక గొప్ప వరం అని ఈ పుస్తకంలో మీకు బోధించబడుతుంది. భూమితో సహా ఏ లోకములోనైనా సరే జీవాత్మలు ఎంతో భద్రంగా క్షేమంగా ఈ విశ్వ సంరక్షణలో ఉంటున్నాయి. ఈ విశ్వములో అపారమైన శక్తి సంపదలు ప్రతి జీవాత్మ పొందేందుకు సిద్ధంగా ఉన్నాయి. అపారమైన ఈ ప్రకృతి యొక్క సంపద మీకోసం సిద్ధపరచబడి ఉంది. ఆనందంతో ఈ జీవితాన్ని ఆస్వాదించేందుకు ప్రకృతిలోని ఏ జీవాత్మలు లేదా ఏ పరిస్థితులు మీకు ఆటంకాలను కలిగించవు. మీ జీవితంలో ఆటంకాలను కలిగించుకుంటున్నది మీరు కలిగి ఉంటున్న నిరాశాకర దృక్పథం, అంటే నెగిటివ్ థింకింగ్ వల్లనే. కొంతమంది మనుషులు వారి జీవితాలలో కొన్నిసార్లు దురదృష్టకరమైన సంఘటనలను చోటు చేసుకున్నప్పటికీ ఆశాకర దృక్పథంతో ఈ విశ్వం అన్ని వేళలా తమను కాపాడుతుంటుందని, ఈ జీవితం సవ్యంగా సాగుతుందని మనస్ఫూర్తిగా విశ్వసిస్తుంటారు. వారి నమ్మకాలకు అనుగుణంగానే వారి జీవితాలు సవ్యంగా ఆనందంగా కొనసాగుతుంటాయి. ఈ లోకం గొప్పది, ఈ భూప్రపంచం గొప్పది, ఈ భూమి మీద గల సమస్త మానవజాతి గొప్పది, ఈ జంతుజాతి గొప్పది, భూమి మీద ఈ జన్మ ఈ జీవితం గొప్పది. ఈ జీవితం అనేది ఆధ్యాత్మిక చైతన్య పరిణామం చెందటానికి ఒక వరం. ఇలాంటి భావనలు కలవారు చాలా ఆటోమేటిక్గా ఆనందంగా సమృద్ధికరమైన సంపదతో జీవిత మాధుర్యాన్ని ఆస్వాదిస్తూ ఉంటారు. ఈ భావాలు కలిగి ఉన్నవారు చక్కటి ఆరోగ్యంతో జీవిస్తుంటారు. ప్రపంచంలో ఎలాంటి అంటువ్యాధులు లేదా ప్రమాదకరమైన వ్యాధులు వ్యాపిస్తున్నప్పటికీ వారు ఆనందంగా ఆరోగ్యంగా ఐశ్వర్యవంతమైన జీవితమును ఆస్వాదిస్తూ ఉంటారు. మీ వాస్తవాన్ని మీరే సృష్టించుకుంటున్నారు. యు క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ. మీ జీవితంలో ఆరోగ్యాన్ని ఆనందాన్ని ఐశ్వర్యాన్ని సృష్టించుకోవాల్సిన బాధ్యత మీదే. ఈ భూప్రపంచంలో ప్రతి మనిషి ఆనందముతో ఆరోగ్యంతో ఐశ్వర్యంతో అద్భుతమైన జీవితమును పొందటానికి సమస్త శక్తి సంపదలను ఈ విశ్వం సిద్ధపరిచి ఉంది. ఒక జన్మలో రైతుగా, ఇంకొక జన్మలో రాజుగా, ఇంకొక జన్మలో వడ్రంగిగా, ఇంకొక జన్మలో మంత్రిగా, ఇంకొక జన్మలో సైనికుడిగా, ఇలా భూమి మీద అనేక జన్మలు ఆత్మశకలం తనంతట తాను స్వతంత్రంగా ఎంచుకుంటుంది. కొన్ని జన్మలలో స్త్రీగా, కొన్ని జన్మలలో పురుషుడిగా ఎంచుకుని భూమి మరియు సమాంతర లోకాలలో జన్మలను ఎంచుకోవటం జరుగుతుంటుంది. ఆత్మశకలం ఒక లోకంలో జీవాత్మగా జన్మ తీసుకోవటానికి ఆ లోకములోని భౌతిక ధాతువులతో కూడిన దేహాన్ని తీసుకుంటుంది. ఆ లోకములోని పరిస్థితులకు అనుగుణంగా దేహమునకు పరిపూర్ణమైన ఆరోగ్య రక్షణ వ్యవస్థను సహజ సిద్ధంగా కలిగి ఉంటుంది. అత్యంత తీవ్రమైన అనారోగ్యము మరియు అత్యంత తీవ్రమైన పేదరికము అనేవి మానవుడి ఆధ్యాత్మిక చైతన్య పరిణామానికి ఏమాత్రము మంచివి కానే కావు. ఆధ్యాత్మికంగా, బౌద్ధికంగా, శారీరకంగా, మానసికంగా, భావోద్వేగాల పరంగా, చైతన్య పరిణామం పరంగా ఎదుగుదల అనేది అత్యంత తీవ్రమైన అనారోగ్యము మరియు పేదరికము వలన నెమ్మదిగా ఉంటుంది. ఆత్మ యొక్క ఆధ్యాత్మిక చైతన్య పరిణామ విస్తరణకు ఇలాంటి దుర్భర పరిస్థితులు వాంఛనీయం కావు. భూమండలంలోని కొన్ని ప్రాంతాలలోని ప్రజలు తీవ్రమైన దుర్భిక్షంతో, పేదరికంతో మరియు తీవ్రమైన వ్యాధులతో సతమతమవుతూ ఉన్నారు. వారు మానసిక, బౌద్ధిక, శారీరక ఎదుగుదల లేక తీవ్రమైన బాధను అనుభవిస్తున్నారు. ఆ ప్రాంతాలలోని ప్రజలకు ఆధ్యాత్మిక విద్యను అందజేసినట్లయితే వారి జీవితాలలో ఆశావహ దృక్పథం చోటు చేసుకుంటుంది. వారి జీవితాలలో ఆనందము, ఆరోగ్యము, మానసిక వికాసము అనేవి ప్రవేశిస్తాయి. చాలా సందర్భాలలో వారు తీవ్రమైన అనారోగ్యము, పేదరికము, హింస మొదలగు వాటి ద్వారా మరణాన్ని పొందుతూ ఉంటారు. కుటుంబాలకు కుటుంబాలు, జాతులకు జాతులు సామూహికంగా మరణించటం జరుగుతూ ఉంటుంది. అలాగే చిన్నపిల్లలు కూడా అలాంటి దయనీయ పరిస్థితుల మధ్య జన్మించిన పిల్లలు శిశువు దశలో లేదా బాల్యస్థితిలో తొలినాళ్లలోనే మరణాన్ని పొందుతూ ఉంటారు. తీవ్రమైన పరిస్థితులను ఎదుర్కొనే బదులు మరణాన్ని ఆహ్వానించడమే మేలని వారు భావిస్తుండటం వల్ల చివరికి మరణాన్నే పొందుతూ ఉంటారు. తీవ్రమైన దుర్భర పరిస్థితులు అంటే పేదరికము, అనారోగ్యము, హింస అనేవి ఆత్మ యొక్క ఆధ్యాత్మిక ఎదుగుదలకు ఎంతమాత్రము వాంఛనీయం కావు. కానీ మీ మతాలు మీకు వేరే విధంగా బోధిస్తున్నాయి. గత జన్మలలోని పాపాలకు ప్రాయశ్చిత్తంగా ఈ జన్మలో ఆ దుర్భర పరిస్థితులను దేవుడు శిక్షగా వేస్తాడని మీకు ఈ మతాలు నూరిపోస్తున్నాయి.
ఈ భూమి మీద ఇంత దరిద్రము, అనారోగ్యము, దుఃఖము, దుర్భర పరిస్థితులు ఉండటానికి కారణం మానవులకు ఆధ్యాత్మిక జ్ఞానం లేకపోవటం వల్లనేనని నేను చాలాసార్లు చెప్పాను. మానవుడికి ఆధ్యాత్మిక జ్ఞానము ఉన్నట్లయితే ఆనందము, ఆరోగ్యము, ఐశ్వర్యము, చైతన్య పరిణామము, జీవితం మాధుర్యాన్ని ఆస్వాదించగలుగుతాడు. దుర్భిక్షం, పేదరికం, హింస ఉండే ప్రాంతాలలో మానవులు ఎందుకు జన్మలు తీసుకుంటున్నారని మీకు సందేహం కలగవచ్చు. దానికి ఆధ్యాత్మికంగా కొన్ని కారణాలు ఉన్నాయి. ఆత్మలు తమంతట తాముగా ఆ సవాళ్లను అధిగమిస్తామనే విశ్వాసంతో జన్మలు తీసుకోవటం సంభవిస్తుంది. కానీ నేను చెప్పేదేమంటే, జీవితంలో ఏ క్షణంలోనైనా మీ వాస్తవాన్ని మీరు సృష్టించుకోవచ్చు. ప్రతి క్షణంలోనూ జీవితాన్ని ఉన్నతంగా ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం వైపు మరల్చవచ్చు. ఆధ్యాత్మిక సాధన ద్వారా భావోద్వేగాలను లోపల అణుచుకునే బదులు బయటకు వ్యక్తం చేయటం వలన మీకు ఎంతో మేలు కలుగజేస్తుంది. కోపం, ఉద్రేకం, దుఃఖం వంటి వాటిని బయటకు వ్యక్తం చేయటం వల్ల దేహానికి ఒత్తిడి తగ్గుతుంది. కోపం, ఉద్రేకం, తీవ్రమైన ఆగ్రహం వంటి వాటిని ఆకాశం వైపు చూస్తూ ఆ భావాలను వ్యక్తం చేసుకోవచ్చని సేతు గ్రంథాలలో చెప్పడం జరిగింది. దానివల్ల ఆ భావాలు ఇతరులపై ప్రభావం చూపవు. జెన్ రాబర్ట్స్ నడవలేని పరిస్థితులలో ఆమె కాళ్ళు ఎంతో ఆరోగ్యంగా ఉన్నట్లు, చక్కగా నడుస్తున్నట్లు ఊహాశక్తితో కలలు కనమని చెప్పండి. ఆ ఊహాశక్తికి అనుగుణంగా దేహం చాలా ఆటోమేటిక్గా స్పందించి నడవగలిగేటట్లు చేస్తుంది. దేహం స్వతహాగా ఏ అవయవమునైనా నయం చేసుకోగల అపారమైన శక్తి సామర్థ్యాలు కలిగి ఉంది. అలాగే ఆమెకు గల పడక కురుపులను కూడా దేహం నయం చేయగలదు. దేహమునకు మహిమాన్విత శక్తి సామర్థ్యాలు ఉన్నాయని ఆమెకు తెలియవలసి ఉంది.